ఏమై ఉంటుంది? మహి చంద్రముఖి టెన్షన్గా ఉన్నారా? మహి ఏమైందిరా? ఎందుకలా టెన్షన్గా ఉన్నారు? ఏం చెప్పమంటావు బ్రో, రోజు రోజుకి ఐశ్వర్య ప్రవర్తన చూస్తుంటే భయం వేస్తుంది. ఐశ్వర్య అనే ప్రతి మాట గుండెల్లో గుచ్చుకుంటుంది. నేనేం చేసినా తప్పుగానే కనిపిస్తుంది. మహి, ప్రశాంతంగా తనతో కూర్చుని మాట్లాడు. నువ్వెప్పటికీ తనవాడివే అని నమ్మకం కలిగించు. మాట వింటే కదా తన మనసు మారి నమ్మకం కుదిరేది. ఎన్నిసార్లు చెప్పినా అపార్థం చేసుకుంటూనే ఉంటుంది. తన్ని తాకితేనే చచ్చిపోతానంటుంది. ఇంకేం చేయను బ్రో. మహి, కాలం కలిసి రాకపోతే కన్నీటితో మనసులో మాట చెప్పినా అవతలి వాళ్ళు మనల్ని అర్థం చేసుకోరు. ఒక పక్క పార్వతి, మరో పక్క ఐశ్వర్య. వెయిట్ చేద్దాం, అన్నీ అవే సర్దుకుంటాయి. అవును బ్రో, ఇంట్లో ఉన్న అమ్మ నమ్మ కాదని బుదిన, మా మధ్య ఏమీ లేకపోయినా ఏదో ఉందని ఐశ్వర్య అపార్థం చేసుకుంటున్నారు. అందులోనే బ్రతికేస్తున్నారు. తన్ని బ్రతికించుకోవడం కోసం నేను చంద్రముఖి చేసిన ఈ ప్రయత్నం తనకి ఎలా చెప్పగలను బ్రో? రే, కంట్రోల్ యువర్ సెల్ఫ్. అబ్బాయివి నువ్వే ఇలా అయిపోతే మరి చంద్రముఖి గురించి ఆలోచించవా? నీ బిడ్డను ఐశ్వర్యను బతికించుకోవడానికి తను నానా మాటలు పడుతోంది. పర్వాలేదు దేవా, నీ నుండి పార్వతిని దూరం చేయాలని వచ్చిన నేను ఈరోజు ఐశ్వర్య బిడ్డను మోస్తున్నాను. నేను చేసిన తప్పులకు ఆ దేవుడు క్షమించాలంటే ఈ మాత్రమైనా చేయాలి. కానీ ఐశ్వర్య ఈరోజు మహి లగేజ్ తీసుకొచ్చి నా రూమ్ లో పెట్టింది. తర్వాత ఏం జరుగుతుందోనని భయంగా ఉంది. మీ పంచాయతీ బావగారి ముందు పెట్టారా? ఐశ్వర్య ఏదో ఆవేశంలో అలా చేసింటుంది మహి. కానీ మీరు ఆ మాటని పట్టుకుని మీరిద్దరు ఒకే గదిలో ఉంటే తను అన్న మాటల్ని నిజం చేసిన వాళ్ళు అవుతారు. ఏదో ఒకరోజు నిజం తెలుసుకుని తనే ఆవేశంలో అపార్థం చేసుకున్నానని తన తప్పు తను తెలుసుకుంటుంది. బావా, మీరనుకున్నట్టు నేనేమీ పొరపాటు చేయలేదు. అది కాదు ఐశ్వర్య. అవును బావా, వీళ్ళిద్దరూ కలిసి నాది అనుమానము అని నమ్మించి నలుగురిలో నన్ను దోషిగా నిలబెట్టాలనుకుంటున్నారు. బంగారం, అది కాదు. నువ్వు ఆగు మహి, నేను బావగారితో మాట్లాడుతున్నాను. మీ మాటలు నమ్మి వీళ్ళ మధ్య ఏమీ లేదు అనుకున్నాను. ఒక్కసారైతే సరే, కానీ మళ్ళీ మళ్ళీ అదే రిపీట్ అవుతుంటే మనసు చంపుకుని ఎలా ఉండమంటావు బావా? బంగారం, నువ్వు చూసేదే నిజం కాదు. నా మాట విను. సరే, అసలు నిజమేంటో చెప్పమనండి బావా. మాటలు రావు, ఎందుకొస్తాయి? ఐశ్వర్య, ఆ రాముడికి లక్ష్మణుడి మీద ఎంత నమ్మకం ఉందో తెలియదు, కానీ నా తమ్ముడి మీద నాకంతకంటే ఎక్కువ నమ్మకం ఉంది. నేనైనా తప్పు చేస్తానేమో కానీ మహి చేయడు. అందులో వాడి ప్రాణమైన నీ విషయంలో. తమ్ముడి మీద ప్రేమ నమ్మకం ఉండటం తప్పు కాదు బావా, కానీ తను మనిషేగా. తప్పు చేయకుండా ఎలా ఉంటాడు? ఒక చెడ్డవాడు మంచిగా మారిన తర్వాత ప్రాణం పోయినా తప్పు చేయడు ఐశ్వర్య. ఆ నమ్మకాన్ని అడ్డు పెట్టుకునే బావా వీడు తనతో కలిసి. ఛీ! ఐశ్వర్య, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఛీ! చంద్రముఖి, చంద్రముఖి, ఐశ్వర్య, చంద్రముఖి, నీకేం కాలేదు కదా? ఓకే, యు ఆల్ రైట్. జాగ్రత్త, జాగ్రత్త. చూసావా బావా, ఇద్దరం పడబోతే తాళి కట్టిన భార్యను, అందులో ప్రెగ్నెంట్ అయిన నన్ను వదిలేసి చంద్రముఖిని కింద పడకుండా కాపాడాడు.
తనకేమవుతుందోనని బాధపడ్డాడే కానీ నాకేమైనా అవుతుందా అని భయపడలేదు. ఇది మీ తమ్ముడికి నా మీదున్న ప్రేమ. ఐశ్వర్య అది కాదు. ఆగు, ఇప్పుడు చెప్పండి బావా, ఇంకా మీ తమ్ముని వెనకేసుకొస్తారా? నేనే అపార్థం చేసుకున్నానంటారా? ఆంటీ స్పృహలోకి వచ్చాక ఆంటీనే నాకు న్యాయం చేయమని అడుగుతాను. ఐశ్వర్య ఏం చెప్పి నమ్మించగలను బ్రో? నిజమా చెప్పలేను. ఏ తప్పు జరగట్లేదని నిరూపించలేను. నిజం నిజం మాత్రమే నమ్ముతుంది. మీ మధ్య ఏం లేదు. తన బిడ్డ కోసం ఇదంతా చేస్తున్నారని తెలిసిన రోజున, తన బిడ్డని చేతుల్లోకి తీసుకుని ఐశ్వర్య మురిసిపోయిన రోజున మీరు చెప్పేది నిజమని నమ్ముతుంది. అప్పటి వరకు మీరు దూరంగా ఉంటేనే ఈ సమస్యకి పరిష్కారం దొరుకుతుంది. చంద్రముఖి చేస్తున్న త్యాగానికి ఒక అర్థం ఉంటుంది. జాగ్రత్త. అందరూ ఇంట్లోనే ఉన్నారా? అవును మేడం. శివశంకర్ సార్ మాత్రం ఆఫీస్కి వెళ్ళారు మేడం. దేవామహి ఇంట్లోనే ఉన్నారు మేడం. ఓకే. అఖిలాండేశ్వరి స్పృహలోకి వస్తే ఈ నాటకం అంతా బయటపడుతుంది. ఎలా అడ్డుకోవడం, ఎలా ఆపడం. ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ అని చెప్తే గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. నమస్తే సార్. నమస్తే మోహన్, చెప్పండి ఏంటి విషయం? ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ జరగబోతుందని ఫోన్ కాల్ వచ్చింది సార్. ఎవరు? తెలీదు సార్. ఆ నంబర్ నాకు మెసేజ్ చేయండి. ఓకే సార్. ట్రేస్ అవుట్ చేసి ఆ నంబర్ ఎవరిదో కనుక్కుంటా. అలాగే సార్. ఓకే సార్. అఖిలాండేశ్వరి తేరుకునేలోపు ఇంట్లో వాళ్ళు చెల్లా చెదిరేలా చెయ్యాలి. చేస్తాను. హలో మేడం. అఖిలాండేశ్వరి కంపెనీ గోడౌన్లో అగ్ని ప్రమాదం జరిగేలా చూడండి. ఏ టైంకి చేయమంటారు మేడం? టైం లేదు. మేక్ ఇట్ ఫాస్ట్. ఇప్పుడే జరిగిపోవాలి. అలాగే మేడం. ఈ నంబర్ ఈ లొకేషన్ లో ఉన్నట్టే చూపిస్తోంది.
ఎవరది? అఖిల కాదు, ఇంట్లో అఖిల స్పృహలో లేదు. అంటే నువ్వు చాముండేశ్వరివా? నువ్వు ఇన్ని రోజులు మా ఇంట్లో తిష్ట వేసి మోసం చేయాలనుకున్నావా? అది కాదండి. Shut up! ఇంకా నాటకాలు వేయకు చాముండేశ్వరి. పార్వతి నీ గురించి చెప్పినా మేము ఎవ్వరూ నమ్మలేదు. అఖిలని ఇంట్లోంచి బయటికి తీసుకువెళ్ళడానికి స్పృహ లేకుండా చేశావా? నువ్వు ఎంతకైనా తెగిస్తావని నాకు అర్థమైంది. ఇంట్లో ఉన్నది చాముండేశ్వరి అండి. నోర్మై! దొరికిపోయిన తర్వాత తప్పించుకోవాలని చూడకు చాముండేశ్వరి. ఎస్ ఎస్, దొరికిపోయాను. అయితే ఏంటి? అయితే ఏంటి? నువ్వు ఇక్కడి నుంచి ఇంకెక్కడికి వెళ్ళలేవు. ఏం చేస్తావు? నా రూపం లేకుండా చేస్తావా? నామరూపాలు లేకుండా చేస్తాను. నా అఖిల రూపంలో వచ్చిన నువ్వు ఎక్కువసేపు ఈ భూమి మీద ఉండకూడదు చాముండేశ్వరి. నువ్వు ఎంత ప్రమాదమో నాకు తెలుసు. తెలుసు కదా. నన్ను ఏదో చెయ్యాలనుకుంటున్నా ఆలోచన మానుకో శివశంకర్. నన్ను నీ భార్య అఖిలాండేశ్వరిలా ఉండనిస్తే నీకు లాభం ఉందేమో ఆలోచించు. Shut up! ఇంకొక మాట మాట్లాడితే ఏం చేస్తానో ఊహించలేవు. చంపేయాలి అనుకుంటే త్వరగా చంపే శివశంకర్. లేదు అంటే నువ్వు ఇబ్బందుల్లో పడతావు. ఇరుక్కున్నది నువ్వు, దొరికిపోయింది నువ్వు. నిన్ను ఎక్కువసేపు ప్రాణాలతో ఉంచానంటే అఖిల చేతిలో చచ్చిపోతావని అర్థం చేసుకో. చాముండేశ్వరి, బృందావనం లాంటి ఇంట్లో ప్రశాంతత లేకుండా చేసి మా అమ్మగారిని బాధ పెడుతున్న నిన్ను అంతకంటే ఎక్కువగా బాధ పెట్టాలనుకుంటే నువ్వే అఖిలాండేశ్వరిని అందరూ అడ్డుపడుతున్నారు. కానీ నీ గుండాగే ఒక మాట చెప్పనా? నువ్వేసే ప్రతి అడుగు గమనిస్తూ నువ్వు మాట్లాడే ప్రతి మాట నేను వింటాను. నేను వింటూనే ఉన్నాను. చదువుకోలేదు పిచ్చిది, ఏమీ చెయ్యలేదు అనుకుంటున్నావేమో.
మాట్లాడే ప్రతి మాట ఈ ఫోన్లో వింటూనే ఉన్నాను. ఓ, ఫోన్లో నేను విన్నాను అనగాని గుండెల్లో వేగం పెరిగి నిద్ర లేస్తున్నావా? లేవండి, లేవండి. ఆ పార్వతి, పార్వతి. చాలు నీ నటన. మా అమ్మగారిని చూపించే వరకు నిన్ను ఈ ఇల్లు దాటనివ్వను. ఏంటి అట్టా సూతున్నావు? హో, షాక్ లో ఉన్నావా? లేదంటే కొత్త ప్లాన్ ఏమైనా వేస్తున్నావా? నీ కథ ఇట్లా అడ్డం తిరుగుతుందని నువ్వు అస్సలు ఊహించుండవు కదా?